మద్యం కేసులో మరో 4 నిందితుల పేర్లు చేర్చింది ఎక్సైజ్ శాఖ. ఇప్పటికే 12 మంది నిందితులను గుర్తించింది. ఇప్పుడు మరో 4 పేర్లు చేర్చడంతో నిందితుల సంఖ్య 16కు చేరుకుంది. నిన్న A13 తిరుమలశెట్టి శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. A14 తలారి రంగయ్య, A15 రమేష్, A16 అల్లాబక్షను నిందితుల లిస్టులో చేర్చారు. ఈ 4 హైదరాబాద్ నుంచి ఫేక్ లేబుల్స్ ను జనార్దన్ కు సరఫరా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ వీడియో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యం తయారు చేశామని, కొత్త ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో ఆపేశామని చెప్పాడు జనార్దన్. ఏప్రిల్లో జోగి రమేష్ కాల్ చేసి తంబళ్లపల్లిలో నకిలీ మద్యం తయారు చేయాలని, అలా చేస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చని తనతో చెప్పారని అన్నారు. అంతా రెడీ అయ్యాక తన్ను ఆఫ్రికా పంపించిన తర్వాత జోగి రమేష్ తన మనుషులతో లీక్లిచ్చి దాడులు చేయించారని ఆరోపించాడు నిందితుడు. ఇక టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంతో ఇబ్రహీంపట్నానికి కూడా సరుకు తీసుకొచ్చి పెట్టాలని తనతో జోగి చెప్పారని అంటున్నాడు జనార్దన్. ఈ వీడియో పొలిటికల్ గా హీట్ పెంచేస్తోంది.